నమస్తే. పెన్ను శ్రీనివాస న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామాన్ని పరిశీలనగా చూద్దాం. అమరావతి రాజధానిలో పెద్దదైన రిజర్వాయర్ నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చూడండి. గ్రామం చిన్నదైనప్పటికీ ఈ ప్రాంతంలో పెద్ద రిజర్వాయర్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. 440 ఎకరాల పరిధిలో భారీ రిజర్వాయర్ ఇది. 0.4 టీఎంసీ స్టోరేజీ కెపాసిటీ ఉండే విధంగా ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. చుట్టూ అంచు కడుతున్నారు. గ్యాబిన్ మెస్ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వాయర్ చుట్టూ ఫైరింగ్ వర్క్స్ అటుగా చేస్తున్నారు. ఎస్కావేషన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ రిజర్వాయరు E12 N10 రోడ్ల మధ్య జంక్షన్లో మనం చూస్తున్నాం. గ్రిడ్లు వారీగా ఒక లెవెల్ వరకు ఎస్కావేషన్ పనులు చేస్తున్నారు. శాఖమూరు రిజర్వాయర్ నుండి ఈ నీరుకొండ రిజర్వాయర్కి నీరు వస్తుంది. ఇక్కడ నుంచి పెనుమాక రిజర్వాయర్కి నీరు వెళ్తుంది. అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి మిగిలిన నీటిని పంపిణీ చేస్తారు. అంటే అమరావతి రాజధానిలో వర్షాల కారణంగా వరదల కారణంగా ఏదైనా నీరు వచ్చినట్లయితే అలాంటి నీటిని అవసరానికి స్టోరేజీ చేసి మిగులు నీటిని కృష్ణానదిలోకి పంపించే దిశగా ఈ నిర్మాణం శరవేగంగా కొనసాగించండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో రైతులకి అవసరమైన నీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా మిగులు నీటిని కృష్ణా జలాల్లో కలిసేటట్టుగా ఈ రిజర్వాయర్లో స్టోరేజీ చేస్తారు. ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూస్తున్నాం. నీరుకొండకి అటుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ప్రక్కనే కొండవీటి వాగు వెళ్తుంది చూడండి. చిన్న పాయ ద్వారా అటుగా కొండవీటి వాగుని పంపిస్తున్నారు. ఇటు రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి వర్షం కురిసినప్పటికీ గ్రామాల్లో నిలవకుండా కొండవీటి వాగు ద్వారా ఈ రిజర్వాయర్లో నీరు చేరుతుంది. ఇక్కడి నుంచి పెనుమాక రిజర్వాయర్కి కొండవీటి వాగు ద్వారా వెళ్ళిపోతుంది. ఈ విధంగా రిజర్వాయర్ నిర్మాణం చేయటం వల్ల ఈ ప్రాంత ప్రజలకి, రైతులకి, అందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందనే చెప్పాలి. అమరావతి రాజధానిలో పెద్దదైన నీరుకొండ రిజర్వాయర్ పనులు చూస్తున్నాం. ఈ రిజర్వాయర్లతో పాటుగా లాన్ గ్రామంలో 440 ఎకరాల పరిధిలో 0.3 టీఎంసీ పరిధి గల ఒక రిజర్వాయరు, పెద్దపురం గ్రామంలో 440 ఎకరాల పరిధిలో 0.3 టీఎంసీ పరిధిలో మరొక రిజర్వాయరు, వైకుంఠపురంలో 460 ఎకరాల పరిధిలో 0.2 టీఎంసీ పరిధి గల మరొక రిజర్వాయరు. ఈ విధంగా మరొక 3 రిజర్వాయర్లు నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తున్నారు. అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తారు. ఈ విధంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఈ రిజర్వాయర్ని మరింత విస్తరణ చేస్తున్నారు. కొండవీటి వాగును కూడా విస్తరణ చేస్తున్నారు. అటు పాలవాగును కూడా విస్తరణ చేస్తున్నారు. గ్రావిటీ కెనాల్ కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టారు. ఈ విధంగా కాలువల ద్వారా వచ్చే నీటిని గ్రామాల్లో ఎక్కడ నిల్వ ఉండకుండా స్టోరేజ్ చేయడం ఈ రిజర్వాయర్ విశేషమనే చెప్పాలి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. పెన్ను శ్రీనివాస న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రాజధాని విశేషాల గురించి, అభివృద్ధి పనుల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఇదంతా ఎస్ఆర్ఎం కాలేజ్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొండవీటి వాగు ప్రక్కనే ఉంది. ఈ ప్రక్కనే రిజర్వాయర్ పనుల్ని ఈ విధంగా శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తి అయినట్లయితే చుట్టూ గ్యాబిన్ మెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ చుట్టూ ప్రత్యేకంగా గ్రీన్ సిటీగా ఏర్పాటు చేస్తారు. అంటే పచ్చని చెట్లను కూడా రిజర్వాయర్ చుట్టూ ఏర్పాటు చేసి ఒక టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. రిజర్వాయర్ చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తారు. అన్ని రిజర్వాయర్లకు కూడా చెట్లను చుట్టూ పెంచుతారు. భవిష్యత్తులో ఎలాంటి
ఉపద్రవాలు వచ్చినప్పటికీ తట్టుకునే దిశగా ఈ రిజర్వాయర్లు నిర్మాణం శరవేగంగా కొనసాగిస్తున్నారు. చూడండి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రక్కగా కొండవీటి వాగు, ఈ ప్రక్కనే నీరుకొండకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మధ్యగా రిజర్వాయర్ నిర్మాణ పనులు చూస్తున్నాం. ఇదంతా నీరుకొండ ప్రాంతం. ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం రిజర్వాయర్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. గ్రామం చిన్నదైనప్పటికీ అభ్యుదయ రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. నీరుకొండని ఒక టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది. ఈ దిశగా నీరుకొండపై అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని, ఒక టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేస్తుంది. భవిష్యత్తులో పీపీపీ విధానం ద్వారా నీరుకొండ మీద మాజీ ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విగ్రహం రాజధానిలో అన్ని గ్రామాలు కనిపించే విధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అన్నగారి చరిత్ర గురించి ఒక లైబ్రరీ, మ్యూజియం ఏర్పాటు చేయటం, ఫోటో గ్యాలరీ, ఇవన్నీ కూడా కొండ మీద ఏర్పాటు చేస్తారు. నీరుకొండ మీద అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలకి కనిపించే విధంగా భారీ విగ్రహాన్ని పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు అతి త్వరలో. ఈ దిశగా అధికారులు ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు. అతి త్వరలో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారు. ఒకవైపు రిజర్వాయర్ నిర్మాణం, మరొక వైపుగా టూరిజం కోసం ఈ విధంగా అభివృద్ధి చేస్తారు.